నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. విశ్వం టీవీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మున్సిపాలిటీ గ్రౌండ్ రిపోర్ట్ లో భాగంగా ఇవాళ మనము హైదరాబాద్ కు అతి సమీపంలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం, అదేవిధంగా భువనగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ప్రస్తుతం మనం ఉన్నాం. ఈ భువనగిరి మున్సిపాలిటీ దాదాపుగా హైదరాబాద్ కు కూతవేటు దూరంలోనే, అంటే ఒక 40 నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. భువనగిరి మున్సిపాలిటీ కొంత ప్రతిష్టాత్మకమైన మున్సిపాలిటీ తెలంగాణ రాష్ట్రంలోనే పోలిస్తుంది. ఎందుకంటే అతి పురాతన మున్సిపాలిటీలో భువనగిరి మున్సిపాలిటీ ఒకటి. ప్రస్తుతానికి భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గతంలో తెలంగాణ ఏర్పడ్డ దగ్గర నుంచి ఒక్కసారి మాట్లాడుకుంటే 2 పర్యాయాలు కూడా పైల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించాడు. అదేవిధంగా ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ నుండి కుంభం అనిల్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొత్తానికి భువనగిరి మున్సిపాలిటీ కేంద్రంలో 60,000 పైచిలకు జనాభా ఇక్కడ నివసిస్తున్నారు ఓటర్లుగా. అదేవిధంగా 34 నుంచి 35 వార్డులు ప్రస్తుతం ఈ మున్సిపాలిటీలో ఉన్నవి. అత్యధికంగా ఈ మున్సిపాలిటీ వార్డులన్నింటిలో నుంచి కలిపి 125 మంది పోటీలో ఉన్నారు. ప్రస్తుతానికి భువనగిరి మున్సిపాలిటీ మున్సిపల్ ఎన్నికల్లో రసవత్తరంగా మారబోతుంది. ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. అదేవిధంగా మరొక విషయం ఏంటి అని అంటే, భువనగిరి మున్సిపాలిటీకి కూతవేటు దూరంలోనే యాదాద్రి కూడా మనకు ఉన్నది. ఏదైతే మనం యాదగిరి గుట్టగా పిలుచుకునేటువంటి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా అతి సమీపంలో ఉన్నది. రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన ఆలయం. అదేవిధంగా మరికొద్ది దూరంలోనే కిలా భువనగిరి, అంటే భువనగిరి కోట కూడా దగ్గరే ఉన్నది. అది కూడా ఒక చారిత్రాత్మకమైన కోట, చారిత్రాత్మకమైన గుట్ట. అదేవిధంగా దాని మీద ట్రెక్కింగ్ కానీ విదేశీ పర్యాటకులు కూడా ఎప్పటికప్పుడు రావడం ఇక్కడికి చేస్తూ ఉంటారు. అంటే మొత్తానికి భువనగిరి అనేది ఒక పర్యాటక కేంద్రంగా కూడా మనం చెప్పుకోవచ్చు. అట్లాంటి భువనగిరి కేంద్రం మరి అభివృద్ధికి ఎట్లా ఉంది? అభివృద్ధిలో ముందంజలో ఉందా, వెనకంజలో ఉందా? గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ మాత్రం అభివృద్ధి చెందింది భువనగిరి మున్సిపాలిటీ? ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి కూడా, అంటే అధికార ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి కూడా 2 సంవత్సరాలు కావస్తా ఉంది. ఈ 2 సంవత్సరాలు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఏంటి? మౌలిక వసతులు ఎట్లా ఉన్నాయి? మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయి? ఇక్కడ ఎస్పీ ఆఫీస్ కానీ, కలెక్టరేట్ కానీ ఇవన్నీ కూడా ఇదే భువనగిరి టౌన్ లో ఉన్నవి. సో ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటూనే నాయకుల యొక్క మనోగతాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ప్రజెంట్ మనం భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు దగ్గర ఉన్నాము. ప్రజల నుంచి ఎక్కడ మాట్లాడినా కూడా, ప్రజలు కావచ్చు, విద్యార్థి నిరుద్యోగులు కావచ్చు, ఎవరితో మాట్లాడినా కూడా సమస్యల గలమైతే ప్రధానంగా వినిపిస్తూ ఉన్నది భువనగిరి మున్సిపాలిటీకి సంబంధించి. మాట్లాడితే మనతో పాటు ఇంకొంతమంది ఇండిపెండెంట్ నాయకులు కూడా ఉన్నారు. వారిని అడిగి ఉన్నటువంటి సమస్యలు ఏంటి, వారికి జరిగినటువంటి అన్యాయం ఏంటి అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే, నేను సిరాజ్ మాట్లాడుతున్నా, 28 వార్డు నుంచి. ఇక్కడ సమస్యలు ఏంటంటే సార్, ఇక్కడ మేము గత 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ కంచుకోటనే మాది, కాంగ్రెస్ పార్టీలో మాట్లాడుతున్నాము. అయితే ఇప్పుడు జరిగింది ఏంటంటే సార్, ఇక్కడ మా వాడకట్టల హిందూ ముస్లిం అనే ఫీలింగ్ లేదు. మేము గత తాత ముత్తాతల కాడి నుంచి, మా నాయనల కాడి నుంచి, మా జనరేషన్ వరకే, మా ఇంకా రాబోయే జనరేషన్ కూడా మేము అంతా కలిసిమెలిసి ఉంటాము. ఇక్కడ మా వాడకట్టకైతే మాత్రం ఇప్పుడు దాకా ఏ సమస్యలు ఏమీ కావలేదు. ఇక్కడ ఉన్న ఏదైతే అభివృద్ధి పనులు ఏమీ కావలేదు. అందువల్ల మా ముస్లిమ్స్, మా మైనార్టీస్, మా హిందూస్, మా పెద్దోళ్ళు అందరు కలిసి నన్ను ఇండిపెండెంట్గా నిలవడం జరిగింది. దాని గురించి ఏంటంటే, ఇక్కడ మున్సిపల్ గత ఎప్పటి నుంచి అయినా సరే కానీ మా వాడకట్ట అభివృద్ధి పనులు అయితే మాత్రం ఏం కాలే. గతంలో అంటే మీరు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆ 40 సంవత్సరాల్లో మీరు కష్టపడ్డారు. కానీ ఇప్పుడు తీరా టికెట్ దగ్గరకు వచ్చారు, మీకు టికెట్ రాలేదు, వేరే అభ్యర్థికి టికెట్ ఇచ్చారు. సో ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ గా నిలబడడానికి కారణం ఏంటి? ఒకవేళ ఈ సమస్యను మీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోతే ఏమన్నాడు? మా ఎమ్మెల్యే సాబ్ మాకు టికెట్ ఇస్తా అన్నారు. తర్వాత ఇక్కడ కొంచెం సర్వేలు జరిగినాయి. సర్వేలో ఏం జరిగిందో మాకు తెలియదు. కాకపోతే మా పెద్దోళ్ళు హిందూస్ అయినా సరే, ముస్లిమ్స్ అయినా గత మేము 100 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము. ఈసారి మేము లాస్ట్ టైంలో మాకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే మేము 13 ఓట్లతోని కాంగ్రెస్ని గెలిపించుకొని వచ్చినాము. ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఏం లేదు. నన్ను లాస్ట్ టైం విత్డ్రా చేయించారు. మైనార్టీస్ ఓట్లు ఖరాబ్ కాకూడదని విత్డ్రా చేయించి మా పెద్దోళ్ళు హిందువులు, సిరాజ్ నెక్స్ట్ అవకాశం ఇప్పిస్తాం నీకు అని మాకు కొన్ని ఒప్పందాలు అయినాయి. మేమేమున్నా కూడా హిందూ ముస్లిం అని ఎక్కడ ఏం లేదు. వాళ్ళ మాట విని నేను కాంగ్రెస్ని గెలిపించుకోవడానికి నేను విత్డ్రా చేసుకుని 13 ఓట్లతోని నేను కాంగ్రెస్ని గెలిపించుకున్నాను. మా ఇక్కడ ఏ అభివృద్ధి పనులు కావాలి, మోరీలు అట్లనే ఉన్నాయి, డ్రైనేజ్ వర్కులు అట్లనే ఉన్నాయి, లైట్ పనులు అట్లనే ఉన్నాయి, రోడ్డు పనులు అట్లనే ఉన్నాయి. మాకు ఏమున్నా కూడా ఈ పనులు కావాలంటే మా పెద్దోళ్ళ కాడి నుంచి నడిచొస్తున్నది. అందువల్ల మా పెద్దోళ్ళు ఏం చేసారంటే, ఈసారి వాళ్ళు ఇల్లు కాదు సిరాజ్, నువ్వు పని చేయగలుగుతావు అని మా హిందువులు అయినా సరే, మా ముస్లిం అయినా సరే అందరి ఏకత్వమై మేము నిలవడం జరిగింది. ఇప్పుడు 28వ వార్డుకు సంబంధించి మీరు ఇచ్చిన హామీలు ఏంటి? హామీలు నెరవేర్చగలరా గెలిస్తే? నేను డ్రైనేజ్ పనులైనా సరే, లైట్ల వర్క్లు అయినా సరే, రోడ్ల పనులైనా సరే,
ఈ అన్ని వర్కులు అయినా సరే నేను అన్ని చేస్తానని అందరికీ హామీ ఇస్తున్నాను. మీ వార్డు ప్రజలకు ఫైనల్ గా మా వార్డు ప్రజలకైతే మాత్రం నేను ఒకటే నమస్కారం ఇచ్చి ఒకటే చెప్తున్నాను, మనకు ఈ వాడకట్టకు అభివృద్ధి పనులు జరగాలని గత 25 సంవత్సరాల నుంచి అందరికి అవకాశం ఇచ్చినాం, ఎవరు చేయలే. మేము హిందూ ముస్లిం ఐక్యతం అయ్యి మా అభివృద్ధి పనులు ఏదైతే ఉన్నాయో అవి మేము గట్టిగా చేపించుకుంటామని హామీ ఇస్తున్నాము. మేము మాట తప్పడలం కాము, మేము కష్టజీవులము, ఇదే వాడకట్టలో పుట్టినాము, ఇదే వాడలో పెరిగినాము. గత మా తాతల కాడి నుంచి అందరిది ఆశ ఒకటే ఉంది, వాళ్ళ అభివృద్ధి పనులు జరగాలని మా అందరిది ఒక ఆశ ఉన్నది. మేము ఈ ఆశను నిర్వహిస్తాము. దాదాపు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినప్పటికీ కూడా గుర్తించలేదు. టికెట్ విషయం వచ్చేసరికి అన్యాయం చేయడం జరిగింది. ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పటికీ కూడా నాకు ప్రజల మద్దతు ఉన్నది, ముస్లిం హిందూ అనే భేదం లేకుండా ప్రజలు కలిసికట్టుగా నన్ను గెలిపిస్తామని హామీ ఇస్తా ఉన్నారు. మా వార్డు ఏదైతే మా వార్డులో ఉన్నటువంటి సమస్యలు ప్రధాన ఎజెండాగా లైట్లు కావచ్చు, డ్రైనేజీ సమస్యలు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఇవన్నీ నెరవేర్చే ఇవన్నీ తీర్చేటువంటి బాధ్యత నేను తీసుకుంటాను, నన్ను గెలిపించండి అంటున్నాడు ఇండిపెండెంట్ అభ్యర్థి